ఇక్కడ వచ్చేసరికి విజయవాడ సిటీ వ్యూ పగలు అలాగే నైట్ అయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. వావ్, అసలు ఆ వ్యూ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. సిటీ వ్యూని అయితే దగ్గర నుంచి చూస్తుంటే మీరైతే గమనించవచ్చు, మొత్తం సిటీ వ్యూ అనమాట. చిన్న చిన్న గిపెట్ల మాదిరి అయితే కనిపిస్తున్నాయి పైనుంచి చూస్తుంటే. ఆ కొండ మీద కూడా పాకిని. పగలు సందడిగా ఉండే విజయవాడ రాత్రి వేళ గాంధీ హిల్స్ నుంచి చూస్తే వెలుగుల లోకంలా కనిపిస్తుంది. కొండపైన ప్రశాంతత, కింద మెరిసే నగర దీపాలు, ఈ కాంబినేషన్ చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఈ గాంధీ హిల్స్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఉంది. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ వెనుక భాగంలో తారాపేట, ఇస్లాంపేట ప్రాంతంలో ఉన్న ఒక ఎత్తైన కొండ ప్రాంతంలో అయితే ఉంటుంది. దీనికి చేరుకోవడానికి బస్ స్టాండ్ నుంచి అయితే సుమారు 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడికైతే చేరుకోవడానికి చాలా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ చేరుకోవడానికి ఆటోలు, బస్సెస్, కార్స్ అన్నీ అవైలబుల్. లోనకైతే వెళ్ళడానికి. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేనైతే విజయవాడ మధ్యలో ఉన్న గాంధీ హిల్స్ దగ్గర అయితే ఉన్నానమాట. ఇక్కడ వచ్చేసరికి విజయవాడ సిటీ వ్యూ పగలు అలాగే నైట్ అయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీకు పగల వ్యూ అలాగే నైట్ వ్యూ కూడా మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. అలాగే ఇక్కడ ఉన్న చరిత్ర, అలాగే ఇక్కడ ఏమేమి స్పెషల్ ఉన్నాయి, ఏమేమి ప్రత్యేకతలు అయితే ఉన్నాయి, ఇక్కడ విశేషాలు అన్నీ మొత్తం మీకైతే ఎక్స్ప్లోర్ చేసి అయితే మొత్తం చూపిస్తాను. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే సిటీ వ్యూ 360 డిగ్రీస్లో అయితే మీకైతే మొత్తం చూపిస్తాను అనమాట. అలాగే పగలు మరియు నైట్ కూడా ఇవి చూపిస్తాను. అలాగే ఇక్కడ గాంధీ గారి యొక్క స్తూపం ఉంది. ఆ స్తూపం యొక్క ప్రత్యేకత కూడా మీకైతే వివరిస్తాను. చాలా చాలా అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకైతే చాలా చాలా ప్రత్యేకంగా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి అన్నమాట. చిన్నపిల్లలకు వచ్చేసరికి ప్లానిటోరియము, అలాగే కిడ్స్ పార్క్ అయితే ఉంది. పెద్దవాళ్ళకి వచ్చేసరికి అయితే సిటీ మొత్తం వ్యూ చూడటానికి కూడా చాలా చాలా మంచిగా అయితే ఏర్పాటు అయితే చేశారు. 360 డిగ్రీస్లో పగలు అలాగే నైట్ యొక్క వ్యూ కూడా మీకైతే ఎక్స్ప్లోర్ చేసి అయితే మొత్తం చూపిస్తాను. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ అయింది, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం గాంధీ హిల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి ఇది వచ్చేసరికి సోమవారం నుండి ఆదివారం వరకు ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటుంది అనమాట. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:30 వరకు అయితే అవైలబుల్లో ఉంటుంది. అలాగే ఇక్కడికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి కేవలం 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ అయితే చేస్తున్నారు. ప్లానెటోరియానికి వచ్చేసరికి సపరేట్గా ఛార్జ్ అయితే చేస్తారు. సీసీ కెమెరాస్ అన్నీ పెట్టి నీట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ప్లానెటోరియానికి వెళ్ళేది అనమాట. మీకోసం చెప్తున్నాను. ఇదైతే 6:30 నుంచి అయితే అవైలబుల్లో ఉంటుంది. టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. గమనించవచ్చు, ఇక్కడ వచ్చేసరికి మొత్తం తెలుగు, ఇంగ్లీషు, హిందీ షోస్ అయితే ఉంటాయన్నమాట. ఇదంతా ప్లానెటోరియం అనమాట. చిన్నపిల్లలకి అయితే మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. చాలా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇప్పుడైతే తెలుసుకోవచ్చు. అంతరిక్షానికి సంబంధించిన విజువల్స్ అయితే మొత్తం చూపిస్తాను అనమాట. ఇంతకుముందు నేను వచ్చేసరికి బిర్లా మ్యూజియం అయితే చూశాను. ఆ బిర్లా మ్యూజియంలో కూడా చాలా బాగుంటుంది. ఆ టైప్ ఫీల్ ఉంటుందని నేను అయితే భావిస్తాను. అలాగే కొండ మీదకైతే ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాం అనమాట. కొండ మీద కూడా చాలా చాలా అద్భుతమైన లొకేషన్ ఉంటుంది. సిటీని ప్రేమించే వాళ్ళు, అలాగే సిటీని పైనుంచి చూడాలనుకునే వాళ్ళు అయితే చాలా చాలా బాగా చూడవచ్చు. మొత్తం వ్యూ అయితే కనపడుద్ది. నేను పైకి వెళ్ళి అయితే మొత్తం మీకైతే చూపిస్తాను. అది వ్యూ ఎలా ఉంది ఏంటనేది అయితే. ఇప్పుడైతే కొండ అయితే ఎక్కుతున్నాము. సుమారు ఇది వచ్చరికి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. వెహికల్లో వచ్చేవాళ్ళు అయితే వెహికల్ ద్వారా అయితే రావచ్చు, పైకి ఎక్కవచ్చు అనమాట. ఆటో కూడా అవైలబుల్ ఉంది. ఆటో ద్వారా కూడా రావచ్చు. మామూలుగా మీరు బైక్ ద్వారా కాకుండా కాలినడకన రావాలైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చరికి పగల టైంలో అయితే వస్తున్నాను కదా, నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. అంటే నడవడానికి అంతా చూసుకోవడానికి ఆటోలు కూడా మీరు గమనించవచ్చు. అలాగే బెంచెస్ కూడా వేశారు. మీరు చుట్టుపక్కల గమనిస్తే సాయంత్రం టైంలో 5:30 కాడ నుంచి ఎక్కువ మంది ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ అయితే వస్తూ ఉంటారు అన్నమాట. ఈ లోకల్ పీపుల్స్ వచ్చి మొత్తం అయితే కూర్చుంటారు. సిటీ వ్యూ కూడా చాలా చాలా అద్భుతమైన ఫీలింగ్. నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ కుదిరితే నైట్ టైం మటుకు ఉండి నైట్ టైం కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు వ్యూ అంతా చూపించడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ అయితే. గాంధీ హిల్స్లోకి కొంత భాగం అయితే జర్నీ చేసుకుంటూ అయితే వచ్చాము. ఈ రూట్లో నుంచి వచ్చాం అనమాట.
అలాగే ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే చేయించారు. బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసాము వెహికల్స్ ద్వారా వచ్చేవాళ్ళు. ఆటో ద్వారా వచ్చినా కానీ ఆటోస్ కూడా ఎలా ఉందన్నమాట. వ్యూ అయితే చూడండి, సిటీ వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్కనే మనం చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ అనమాట. చూడండి రైల్వే స్టేషన్ పైనుంచి ఎలా ఉంది ఏంటనేది అయితే చూడండి, చాలా చాలా బాగుంది చూడటానికైతే. ఇలాగూ సిటీ వ్యూ చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే ఆ పైన కూడా వ్యూ ఉంటుంది, అక్కడ కూడా ఇంకా చాలా చాలా బాగుంటుంది వ్యూ. అక్కడ కూడా వెళ్ళేసి ఎలా ఉందనేది ఏందనేది చూపిస్తాను. వ్యూ అయితే నైట్ అలాగే పగలు కూడా మీకు ఒకేసారి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోలోనే మొత్తం కవర్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గమనిస్తున్నారు కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది ఎక్కువ చిన్నపిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండే విధంగా అయితే నిర్మించడం జరిగింది ఈ ప్రాంతం అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒకవేళ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూర్చొని వాళ్ళు అలా ఉంటే పిల్లలు ఆడుకోవడానికి అయితే మొత్తం ఇక్కడ కొన్ని రకాల యాక్టివిటీస్ చేసుకోవడానికి అయితే పెట్టారు. గమనిస్తున్నారు కదా, చాలా చాలా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంతకుముందు నీట్గా అయితే లేదు, ఇప్పుడైతే దీన్ని ఇప్పుడైతే నీట్గా అయితే చేశారు. ఆ వ్యూ ఉంది కదా అక్కడ, ఆ వ్యూని కూడా మీకు అయితే వివరిస్తాను. ఆ వ్యూ ఏదైతే ఉందో ఆ మెట్లు అవన్నీ ఉన్నాయి కదా, ఇది వచ్చేసరికి జంతర్ మంతర్కి సంబంధించి ఢిల్లీలో ధర్నాలు అయితే చేస్తారు కదా, ఆ ఉద్దేశాన్ని పోల్చి అయితే ఇక్కడైతే మనకి అలా కట్టడం అయితే జరిగింది. అక్కడ మీరు అయితే గమనించవచ్చు. వ్యూ అయితే బాగుంది. అలాగే పార్కును కూడా చాలా చాలా బాగా అయితే డెవలప్ అయితే చేశారు. ఇలా మనం పైకి ఎక్కినట్లయితే అక్కడ మనకి ఒక బ్రిడ్జ్ టైప్ కూడా పెట్టారు. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కూడా ఆ వ్యూ చూద్దాం. ఎదురుగా గ్రీనరీగా చెట్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మనం పైకి ఎక్కినట్లయితే ఇంకొక దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా మనం ఎక్కాలన్నమాట. అది ఇంకా పెద్దది, అటు కూడా ఎక్కుదాం. బైక్ వెళ్ళంలోనే మనకి సిటీ వ్యూ ఇంకా బాగా ఆగపడుద్ది. సిటీ వ్యూ అనేది మీకు ఇందాల నేను చూపించాను కదా, అది ఓన్లీ జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా పైన అయితే చుట్టూరు 360లో కూడా మీకు తిప్పి అయితే చూపిస్తాను ఎలా ఉందనేది. అక్కడ బైక్ పార్కింగ్ అవన్నీ చేసి వచ్చేసాము. దాని తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ట్రైన్ అయితే పడైతే చేయడానికి అయితే చూస్తున్నారు. ఇంకా ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. ముందు రోజుల్లో మనకి ఈ ట్రైన్ కూడా అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఈ ట్రైన్ ద్వారా కూడా మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు. మనం అయితే కొంత దూరం అయితే నడుచుకుంటూ వచ్చాము. నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి 2 వేస్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి ఒక వే ఉంది, అలాగే ఇటు సైడ్ నుంచి ఉంది. ఇటు సైడ్లు ద్వారా అయితే మెట్ల ద్వారా ఎక్కాలి, కొంచెం దూరం ఉంటుంది. ఇటు సైడ్ అయితే మొత్తం రౌండ్ తిరిగైతే వెళ్ళాలన్నమాట. మేమైతే మెట్ల ద్వారా అయితే ఎక్కుతున్నాము, ఎందుకంటే మెట్ల ద్వారా అయితే మనం తొందరగా రీచ్ అవ్వచ్చు. ఇలా స్టెప్స్ ద్వారా అయితే ఎక్కాలి. సుమారు 200 స్టెప్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి 16th అక్టోబర్ 1968లో అయితే జాకీర్ హుస్సేన్ గారి చేతుల మీద అయితే దీన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం శిలాఫలకాలు అయితే మనకు పెట్టడం అయితే జరిగింది. పైకి వెళ్ళి ఇంకా విశేషాలు కూడా తెలుసుకుందాం దీని గురించి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి 52 అడుగుల ఎత్తైన గాంధీ గారి స్తూపం అనమాట. దేశంలో మొత్తం 7 స్తూపాలు ఉంటే మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన స్తూపం అనమాట. ఇది మీరు గమనించవచ్చు. సుమారు 52 అడుగులు అయితే ఉంటుంది ఇది. అలాగే సముద్ర మట్టానికి 500 అడుగుల పైన అయితే మనం ఉన్నాం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ కొండ మీద. అలాగే దీనిని 1968లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు అయితే ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం అయితే జరిగిందనమాట. చూడండి, 52 అడుగులు చాలా చాలా బాగుంది చూడటానికి దగ్గర నుంచి. అలాగే కొన్ని గాంధీ గారి యొక్క సిద్ధాంతాలు కూడా మనకైతే పెట్టారు. అహింస, సత్యము, ఆశ్రయము, బ్రహ్మచర్యం అని అయితే పెట్టారు. అలాగే ఇంకా కొన్ని అయితే రాశారు, మీరైతే గమనించవచ్చు. ఇంకా కూడా మరామతులు జరుగుతున్నామని కూడా ఇక్కడైతే డిస్ప్లే అయితే చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, కొన్ని మరామతులు కూడా జరుగుతున్నాయి. ఈ కొండను ఒకప్పుడు ఓఆర్ హిల్స్ అని కూడా పిలిచేవారు. 1921లో గాంధీజీ విజయవాడకు వచ్చినప్పుడు ఇక్కడే అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరిగేవి. అదే సమయంలో పింగళ వెంకయ్య గారు రూపొందించిన మన జాతీయ పతాకాన్ని కూడా గాంధీజీకి అప్పచెప్పారనమాట. ఇక్కడ నుంచి మనం మొత్తం ఇక్కడ కొన్ని మేజర్ యాక్టివిటీస్ అయితే జరిగినవి. అందుకని ఈ కొండకి ఎంత ప్రాముఖ్యత అయితే ఉంది అనమాట. మనం ఇప్పుడు వచ్చేసరికి వైజాగ్లో అలాగే కొన్ని హిల్ ఏరియాస్లో ఏ విధంగా అయితే మనకి ఏర్పాటు చేసేవాళ్ళు, ఆ రకంగా 360 డిగ్రీస్లో
మొత్తం విజయవాడ వ్యూని చూడటానికైతే మనకి ఇక్కడ దీని మీద ఏర్పాటు చేశారు. నా ఉద్దేశం ఏంటంటే ఎలాగూ ఏర్పాటు చేశారు కాబట్టి అలాగే చూసే వాళ్ళకి ఎక్కువ మందికి ఆకర్షణగా ఉండేటట్టుగా గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే బాగుండేదని నా ఒపీనియన్. ఇలా ఏర్పాటు చేయడం కూడా చాలా చాలా బాగుంది. మనం ఇప్పుడు కొండ పైన ఉన్నాం అనమాట, చూడవచ్చు. ఇక్కడ ఇది ఆ లిఫ్ట్ ద్వారా కూడా పైకి రావచ్చు అనమాట. కొంతమంది ముసలోళ్ళు ఇంకా పెద్ద వయసు వాళ్ళు వస్తారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళకైతే ఆ లిఫ్ట్ ద్వారా కూడా ఉంది. అది ఇప్పుడు రన్నింగ్లో ఉందో లేదో తెలియదు, కానీ దాన్ని కూడా ఏర్పాటు చేశారు. రన్నింగ్లో ఉండే ఉంటుంది అనమాట. వ్యూ చూడండి ఫ్రెండ్స్, 360 degreesలో మీకైతే విజయవాడ వ్యూ అయితే చూపిస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన చూడటానికి మనం ఆల్మోస్ట్ సముద్ర మట్టానికి 500 అడుగులు పైన అయితే ఉన్నాం అనమాట. అలాగే విజయవాడ వ్యూ మొత్తాన్ని అయితే చూపిస్తాను. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా, అది వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ మనం అయితే గమనించవచ్చు. అటు సైడ్ మనం చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్. అలాగే ఇటువైపు కనుక మనం చూస్తున్నట్లయితే దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇంకా కొన్ని హోమ్స్ అయితే ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. కొండ మీద కూడా కొన్ని అయితే పాకి ఉన్నాయి, ఆల్మోస్ట్ కొండ మీదకి ఉన్నాయి. అలాగే మీరు గమనిస్తున్నారో లేదో కానీ ఆ కొండ మీద కూడా కొన్ని రకాల టెంపుల్స్ కూడా ఉన్నాయి. మరి ఆ పైన కూడా కట్టారు, టెంపుల్స్ కూడా ఉన్నాయి ఆ పైన కూడా. ఇంకా 360 degreesలో మొత్తం అయితే మీకు చూపిస్తాను. సిటీ వ్యూ చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే ఏదో అగ్గిపెట్ల మాదిరి అయితే కనిపెడుతున్నాయి బిల్డింగ్లు అయితే. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్న చిన్న పెట్లు కనుక ఉంటాయి కదా, ఆ టైప్లో. చాలా చాలా బాగుంది. 360 వ్యూస్లో కనుక మొత్తం మీకైతే చూపిస్తాను చూడండి. సిటీ వ్యూ మొత్తం, ఆ రోడ్స్ కూడా గమనిస్తున్నారు కదా మీరు, ఆ రోడ్స్ అవన్నీ గమనిస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. అలాగే ఇటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ వచ్చేసరికి ఇదంతా రైల్వే స్టేషన్ వ్యూ అనమాట. ఇటు సైడ్ మనం చూసినట్లయితే, అలాగే అక్కడ మనం చూసినట్లయితే అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా మనం గమనించవచ్చు. ఇంకా చాలా చాలా ఉన్నాయి, అంటే కొన్ని కనిపించట్లేదు, అంటే చాలా దూరంలో అయితే లాంగ్లో ఉన్నాయి. సిటీ వ్యూ మటుకి చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలోకి వస్తే విజయవాడ లవర్స్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ వ్యూని అయితే చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ వ్యూని మనం దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ మీద నుంచి కూడా చూసుకోవచ్చు. దానికంటే కూడా ఇది కొంచెం ఎత్తులోనే ఉందని అయితే చెప్పవచ్చు అనమాట. అందుకనే దీనికి ప్రత్యేకంగా అయితే నిర్మించడం అయితే జరిగింది. దీన్ని మీరు గమనించినట్లయితే ఇది గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనుక చాలా చాలా అద్భుతంగా ఉండేది. గ్లాస్ మీద నడుస్తుంటే ఆ ఫీలింగ్ వేరు కదా. గ్లాస్ అంటే నైట్ టైం కూడా ఆ లైట్స్ అవన్నీ వెలుగు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరైతే ఆ వ్యూని కూడా మీకైతే ఖచ్చితంగా నేనైతే చూపిస్తాను. చాలామంది ఇలా ఫొటోస్ కూడా దిగుతున్నారు, గమనించవచ్చు. విజయవాడకి సమీపంలో ఉంటున్నాను కానీ ఇంతవరకు ఈ వ్యూని అయితే చూడలేదు. ఈ రోజైతే చూశాను, చాలా అద్భుతంగా ఉంది. వర్తబుల్ ఏరియాని చూడటానికి, ఇలాంటి ఏరియాని చూడైతే వర్తబుల్ అనమాట. అలాగే ఈ సైడ్ నుంచి కూడా చూస్తే ఏదో టెంపుల్ అయితే ఉంది, మీరైతే గమనించవచ్చు. ఆ టెంపుల్ నేమ్ ఏదో తెలీదు, ఒకవేళ తెలిస్తే కనుక మీరు విజయవాడ దగ్గర వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా వ్యూ మట్టికి చాలా అదిరిపోయింది చూడటానికైతే. వావ్, అసలు ఆ వ్యూ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. చిన్న చిన్న గిపెట్ల మాదిరి అయితే కనిపిస్తున్నాయి పైనుంచి చూస్తుంటే. ఆ కొండ మీద కూడా పాకిని, మొత్తం ఇల్లు కూడా కొండ మీద కూడా పాకిని మీరైతే అక్కడ గమనించవచ్చు. అలాగే ఇటు సైడ్ కూడా మీకైతే చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ కూడా చూడండి రైల్వే స్టేషను, అలాగే అంబేద్కర్ గారి విగ్రహం, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి గమనించవచ్చు. ఇంక ఇటు సైడ్ చూసినట్లయితే గాంధీ గారి స్తూపం కూడా మనం గమనించవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే కొన్ని బెంచెస్ కూడా అయితే నిర్మించడం అయితే జరిగింది, మీరైతే గమనిస్తున్నారు కదా బెంచెస్. అలాగే చిన్నపిల్లలు ఎవరన్నా ఆడుకోవటానికి కనుక వచ్చినట్లయితే వాళ్ళు ప్రమాదవశాత్తు అటు పడకుండా కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకొని మనకి ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఫెన్షన్ టైప్ అయితే ఏర్పాటైతే చేశారు. అలాగే గార్డెన్ కూడా ఉంది, ఆ మొక్కలను అయితే పెంచుతున్నారు అనమాట. వాటర్ కూడా నీట్గా కొడుతున్నారు, చాలా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇతర యాక్టివిటీస్ ఏం జరగకుండా సీసీ కెమెరాలు ఎక్కడికెక్కడికి
ఫిక్స్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చు. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇటు సైడ్ నుంచి కూడా వ్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్లాగ్ కూడా ఉంటుంది, ఇప్పుడు లేదు. ఫ్లాగ్ కూడా ఇక్కడ నుంచి అయితే మనం చూసుకోవచ్చు. మొత్తం కొండ మీదే నిర్మించారు. చూడండి, కొంతమంది ప్రశాంతంగా, ఎక్కువ చెట్లు అయితే ఉంటాయి, ఆ చెట్ల కింద కొంతమంది రిలాక్స్ అయితే అవుతున్నారు. మధ్యాహ్నం టైంలో కూడా చెట్లు ఉండటం వల్ల, ఈ కొండ మీద ఉన్న ప్రశాంతమైన గాలి తగలటం వల్ల ఎక్కువ మంది అయితే మధ్యాహ్నం టైంలో కూడా వస్తున్నారు. ఇది వచ్చేసరికి ఏప్రిల్ నెల అనమాట. ఏప్రిల్లో కూడా చాలా చాలా కూల్గా ఉంది ఈ కొండ మీద కనుక మనం గమనిస్తే. అలాగే వాటర్ కూడా పడుతున్నారు, అక్కడ చూస్తున్నారు కదా. వాటర్ కూడా ఇలా పెట్టడం వల్ల వాటర్ ఇంకా కూల్గా కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మొత్తం పగల వ్యూని అయితే మనం అయితే చూస్తున్నాము. చాలా చాలా అద్భుతంగా ఉంది పగల వాతావరణం అయితే. పగల వాతావరణం ఎలా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే సాయంత్రం యొక్క వ్యూ కూడా నేనైతే చూపిస్తాను ఒకే వీడియోలో. మీరైతే ఆ వ్యూని కూడా చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది విజయవాడ నగరం అయితే నైట్ టైంలో. ఈ గాంధీ హిల్స్ పై సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్య కాలంలో ఆకాశం రంగులు మారుతుంటే కొండపై నుండి విజయవాడ నగరం పైన సూర్యుడు అస్తమించడం చాలా అందంగా కనిపిస్తుంది. ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఇది ఒక గోల్డెన్ అవర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఎందుకంటే సూర్యుడు అస్తమించడం మనం చాలా చాలా క్లియర్గా అయితే గమనించవచ్చు. అలాగే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మంచి అవకాశం అన్నమాట ఇక్కడ. సూర్యుడు అస్తమించిన తర్వాత నగరం మెల్లగా దీపాల వెలుగులోకి నిండిపోతుంది. విజయవాడలోని అపార్ట్మెంట్లు, వీధి దీపాలు మరియు దూరంగా ఉన్న కనకదుర్గమ్మ వారధి వెలుగులతో ఒక రత్నాల హారం లాగా కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం వేళల్లో ఇక్కడ గాంధీజీ జీవిత విశేషాలను వివరిస్తూ సౌండ్ అండ్ లైట్ షోలు నిర్వహిస్తారు. విద్యుత్ దీపాల అలంకరణతో గాంధీ స్తూపం మరింత గంభీరంగా మరియు అందంగా కనిపిస్తూ ఉంటుంది. పగటిపూట ఉండే ఎండవేడి తగ్గి సాయంత్రం వేళ కొండపై చల్లని గాలి వీస్తుంది. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ప్రశాంతంగా కూర్చొని కృష్ణానది ప్రవాహాన్ని గమనిస్తూ నగర అందాలని ఆస్వాదిస్తూ ఇక్కడ చాలా ప్రశాంతంగా గడపవచ్చు. ఎటువంటి డ్రోన్ సహాయం లేకుండా డైరెక్ట్గా కళ్ళతో ఒక కొండపై నుంచి విజయవాడ యొక్క అందాలను పగలు మరియు నైట్ అయితే చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో అనేది కొంతమందికి అయితే రికమెండ్ అయితే అవుతుంది. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.